ముంబై ఇండియన్స్ తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో సన్ రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. వాంఖడే స్టేడియంలో కేవలం 30 బంతుల్లోనే 7 ఫోర్లు 4 సిక్సర్లతో చెలరేగి 65 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. 3 వికెట్లు త్వరగా పడిపోయినప్పటికీ ఏమాత్రం టెన్షన్ పడకుండా మ్యాచ్ మొమెంటం మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు క్లాసెన్ తెలిపాడు. పిచ్ అనుకూలించడంతో పాటు ముంబై బౌలర్లు ఎక్స్ట్రా కవర్ వైపు వేసిన బంతులను తనకు అనుగుణంగా మలుచుకొని భారీ షాట్లు ఆడానని వివరించాడు. ముఖ్యంగా ఓపెనర్లు అందించిన మెరుపు ఆరంభం వల్ల తనపై ఒత్తిడి తగ్గిందని, యంగ్ ప్లేయర్ సలీల్ అరోరాకు ధైర్యం చెప్పి గేమ్ను ముగించేలా ప్రోత్సహించడం సంతోషం ఇచ్చిందని ఈ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ పేర్కొన్నాడు. మైదానంలో విధ్వంసం సృష్టించిన క్లాసెన్ వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎంతో వినమ్రంగా ఉంటారని చెప్పి అందరినీ ఆకట్టుకున్నాడు. మ్యాచ్ అనంతరం తనపై ఉన్న డాడీ డ్యూటీ గురించి సరదాగా స్పందిస్తూ ఇంటికి వెళ్ళగానే తన చిన్నారి పాప ఏడవకుండా ఉండాలని కోరుకుంటున్నానని నవ్వుతూ వ్యాఖ్యానించారు. తన ఎడమ భుజం గాయం కారణంగా కౌ కార్నర్ వైపు షాట్లు ఆడడంలో ఇబ్బంది ఉన్నప్పటికీ వ్యూహాత్మకంగా ఆడి జట్టును గెలిపించడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశాడు. వ్యక్తిగత రికార్డుల కంటే జట్టు విజయంలో భాగస్వామ్యం కావడం ముఖ్యమని భావించే క్లాసెన్ రాబోయే మ్యాచ్ల్లోనూ ఇదే జోరును కొనసాగిస్తానని ధీమా వ్యక్తం చేశాడు. అటు విధ్వంసకర బ్యాటింగ్ తో ఇటు బాధ్యతాయుతమైన మాటలతో క్లాసెన్ మరొకసారి ఎస్ఆర్హెచ్ అభిమానుల మనసు గెలుచుకున్నాడు.